అవినీతిపై ఆగ్రహించారు, అక్రమాలను ఎండగట్టారు, ఆధారాలు బయటపెట్టారు. ఎన్నికల్లో ఆయనకు అవే ప్రచారాస్త్రాలు. కానీ గెలిచాక ఆయన గొంతు పెగలడం లేదు, అవినీతి అక్రమాల ఊసే ఎత్తడం లేదు. పార్టీ ప్రతిపక్ష నాయకుడి హోదా కల్పించడంతో రాష్ట్ర స్థాయి అంశాలను ప్రస్తావిస్తూ క్షేత్రస్థాయి అంశాలను కావాలనే వదిలేశారా? మాస్టర్ ప్లాన్ పై కార్చిచ్చు రాజేసిన ఆయన ఆమరణ దీక్ష గెలుపు తర్వాత చప్పున చల్లారిపోయిందే. ఇంతకీ ఎవరా లీడర్? అదేంటి ఇదేంటి అని అడిగే ఆయన ఇప్పుడు వాటి జోలికే పోవడం లేదు. ఆయన ఎవరో కాదు, నిర్మల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఏలేటి నిర్మల్ మున్సిపల్ మాస్టర్ ప్లాన్, D1 పట్టాల వివాదం, డీమార్ట్ నిర్మాణంతో పాటు మున్సిపాలిటీలో ఉద్యోగాల భర్తీ అంశాలపై ఆరోపణలు చేశారు. ఆధారాలతో సహా బయటపెట్టి ఎన్నికల ప్రచారంలో వాటిని అస్త్రాలుగా మలుచుకున్నారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని తన ఆరోపణలతో ఇరకాటంలో పెట్టి భారీ మెజారిటీతో గెలిచారు ఏలేటి. ఎన్నికల ముందు ఆయన చేపట్టిన ఆందోళనలు నిర్మల్ నియోజకవర్గంలో అగ్గిరాజేశాయి. దీంతో ఆయన గెలుపు నల్లేరు మీద నడకలా మారింది. అనంతరం ఆయనకు బీజేపీ అధిష్టానం అసెంబ్లీలో బీజేపీ ఎల్పీ నేతగా హోదాని కల్పించింది. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలపై పార్టీ కార్యాలయంలో నిర్వహించే ప్రెస్ మీట్లలో అధికార పార్టీ మంత్రులతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులపై సంచలన ఆరోపణలు చేస్తుంటారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. తన ఆరోపణలకు ఆధారాలను కూడా బయట పెడుతుంటారు. అయితే ఎన్నికల్లో గెలిచాక నిర్మల్ నియోజకవర్గానికి గెస్ట్ ఎమ్మెల్యేగా వచ్చి వెళుతున్నారని, గతంలో ప్రస్తావించిన సమస్యలను కావాలనే గాలి కొదిలేసినట్టు కనిపిస్తోందని ఆరోపిస్తున్నారు నియోజకవర్గ ప్రజలు. నిర్మల్ మున్సిపల్ మాస్టర్ ప్లాన్ వ్యవహారం గతంలో రాజకీయ రగడకు దారితీసింది. రైతులను తీవ్రంగా నష్టపరిచేలా ఉన్న ఈ మాస్టర్ ప్లాన్ ని రద్దు చేయాలని ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించేందుకు సిద్ధం కాగా అప్పటి పోలీసులు ఆయన్ని గృహ నిర్బంధం చేశారు. దీంతో ఏలేటి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఏలేటి ఆరోగ్యం విషమించడంతో పోలీసులు దీక్ష భగ్నం చేయడం, బీజేపీ శ్రేణులు ధర్నాలకు దిగడం, పోలీసులు లాఠీచార్జీ చేయడంతో కార్యకర్తలకు గాయాలు కూడా అయ్యాయి. కానీ ఇప్పుడు ఆ విషయం పూర్తిగా అటకెక్కిందని నియోజకవర్గ ప్రజలంటున్నారు. నిర్మల్ మున్సిపాలిటీలో 4వ తరగతి ఉద్యోగుల నియామకం అప్పటి మంత్రి అల్లోల మెడకు చిక్కుకుంది. అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, మంత్రికి సంబంధించిన బంధువులు మున్సిపాలిటీలో 44 ఉద్యోగాలను 6 నుంచి 10 లక్షల దాకా తీసుకుని అక్రమంగా కేటాయించారని ఏలేటి ఆరోపణలు గుప్పించారు. ఆధారాలతో నిరూపిస్తానని సవాల్ విసిరారు. ఆ వెంటనే మున్సిపల్ కమిషనర్ బదిలీపై వెళ్లడం, వెంటనే విచారణ జరపాలని అప్పటి మంత్రి అల్లోల ఆదేశించి నియామకాల్ని నిలిపేయడం జరిగింది. నిర్మల్ జిల్లాలో డీమార్ట్ పైన ఏలేటి అప్పట్లో నిప్పులు చెరిగారు. ప్రభుత్వ భూమిలో డీమార్ట్ నిర్మాణాన్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. లేదంటే 10,000 మందితో కలిసి నిర్మాణాన్ని అడ్డుకుంటామన్నారు. కానీ డీమార్ట్ నిర్మాణం జరిగి ప్రారంభోత్సవం కూడా పూర్తయినా ఇప్పటికీ ఎలాంటి చర్యలు లేవు. ఇక దిలావర్పూర్, గుండంపల్లి గ్రామాల మధ్య నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం కూడా రాజకీయంగా వేడెక్కింది. యాజమాన్యం ప్రహరీ గోడ నిర్మాణం చేస్తుండగా గ్రామస్తులు అడ్డుకోవడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ప్రహరీ గోడ, ఫెన్సింగ్ కూల్చేసి కంపెనీ వాహనాలకు నిప్పు పెట్టడంతో 10ల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. అప్పట్లో ఈ సంఘటనలపై బీజేపీ, బీఆర్ఎస్ పరస్పరం నిందించుకున్నాయి. కానీ బీఆర్ఎస్ అధికారం కోల్పోయినా, ఏలేటి ఎమ్మెల్యేగా గెలిచినా ఇప్పటికీ ఆ సమస్య అలానే కొనసాగుతోంది. నిర్మల్ జిల్లాలో D1 పట్టాల జరగడం దశాబ్ద కాలంగా కొనసాగుతూనే ఉంది. 2014 నుంచి 2018 వరకు ఏలేటి మహేశ్వర్ రెడ్డి అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే కాకుండా కోట్ల విలువ చేసే భూములను అప్పటి మంత్రి, బీఆర్ఎస్ నేతలు అమ్ముకున్నారని ఆరోపణలు చేయడమే కాకుండా ఆధారాలతో సహా బయటపెట్టడంతో దుమారం రేగింది. జిల్లా కలెక్టర్తో పాటు రాష్ట్ర స్థాయి అధికారులందరికీ ఏలేటి ఫిర్యాదులు ఇచ్చారు. దీంతో సీరియస్గా దర్యాప్తు చేపట్టిన అప్పటి కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్ ఆకస్మికంగా బదిలీ అయ్యారు. దీంతో ఈ అంశం మరుగున పడింది. అయితే మళ్లీ D1 పట్టాల అంశాన్ని మహేశ్వర్ రెడ్డి లేవనెత్తడంతో ప్రస్తుతం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ దానిపై దృష్టి సారించారని తెలుస్తోంది. ఇలా ఒకప్పుడు జిల్లా ప్రధాన సమస్యలపై పోరాట పందాలో ముందుకెళ్లిన ఏలేటి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేయలేదనే అపవాదు మూటగట్టుకున్నారు. అంతేకాకుండా పార్లమెంట్ ఎన్నికల తర్వాత జిల్లా అధ్యక్షుడికి ఏలేటికి పెరిగిన గ్యాప్తో
ప్రజా సమస్యలపై ఎవరూ నోరు మెదపడం లేదని, ప్రెస్ మీట్లు కూడా పెట్టడం లేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. జిల్లాలో సమస్యలను ఒకప్పుడు తీసుకున్నంత సీరియస్గా మహేశ్వర్ రెడ్డి ఇప్పుడు తీసుకోవడం లేదని నియోజకవర్గ ప్రజలంటున్నారు. దీంతో ఒకప్పుడు ఎంతో యాక్టివ్గా ఉన్న బీజేపీ సెకండ్ క్యాడర్ నేతలు కూడా ప్రస్తుతం కొంత నిస్తేజంలో ఉన్నారని సొంత పార్టీ నేతలే అంటున్నారు. ఎమ్మెల్యే అయ్యారు, బీజేపీ ఎల్పీ నేతగా పార్టీలో మంచి హోదా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మహేశ్వర్ రెడ్డి కేవలం రాష్ట్ర స్థాయి సమస్యలపైనే దృష్టి సారిస్తే సరిపోదని, ఇప్పటికైనా క్షేత్రస్థాయి సమస్యలపై దృష్టి పెట్టి సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయకుంటే రానున్న రోజుల్లో బీజేపీకి జిల్లాలో గడ్డుకాలం తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.